శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం ఈ డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి డిసెంబర్ నెలలో ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా రాశి ఫలితాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలలో అష్టమ స్థానంలో నవమ స్థానంలో సంచారం ఉంది. ఈ రెండు స్థానాలు కూడా ఈ రాశ్యాధిపతికి మధ్యమమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి పరిస్థితి. కీర్తి ప్రతిష్టలు కానీ గౌరవ మర్యాదలు కానీ చేసేటటువంటి పనులలో కానీ మధ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వీరికి ఏలినాటి శని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. చేసే పనులలో మందగమనంగా అంటే కాస్త నిదానంగా నడిచేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి చేసే పనులలో బ్రేక్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి 4వ స్థానంలో ఉచ్చలో ఉన్నటువంటి అంటే విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి స్థితిలో ఉన్న గురుడు అంటే వక్రగతిగా ఉచ్చస్థానానికి వచ్చినటువంటి పరిస్థితి. అక్కడి నుండి మళ్ళీ యథాస్థానంలోకి మామూలుగా గురుడి యొక్క మామూలు సంచార స్థితికి ఈ నెల 7వ తేదీన డిసెంబర్ 7వ తేదీన మనకు గురుడి యొక్క సంచారం మారుతుంది. కాబట్టి కాస్త అంటే తృతీయ స్థానంలో భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు తృతీయ స్థానంలో ఉండడం అది మధ్యమమైన ఫలితాలనే ఇచ్చేటటువంటి పరిస్థితి. కాబట్టి గురు సంచారంతో కూడా ఉన్నటువంటి పరిస్థితులలో కాస్త ఈ భ్రాతృ సంబంధమైన విషయాలు వీళ్ళకుంటే సహజంగా ఉండే సామర్థ్యం కానీ వాటి విషయంలో ఆశించినటువంటి ఫలితాలు ఉండకపోగా మధ్యమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి రవి నెలలో 16వ తేదీ రాత్రి సమయంలో ధనుస్సంక్రమణం అంటే ధనుస్సు రాశిలోకి మారేటటువంటి పరిస్థితి. కాబట్టి 17వ తేదీ నుండి అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కానీ తరువాత 17వ తేదీ తరువాత నుండి కానీ మధ్యమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. అది ఉచ్చస్థానము కాదు, వేదస్థానం కూడా కాదు. కాబట్టి అందరూ కూడా మానసికమైనటువంటి విషయాలలో పెద్దగా ఆందోళన పడేటటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. అట్లాని విశేషమైనటువంటి స్థితి కూడా ప్రస్తుతానికి ఏమీ కనిపించేటటువంటి పరిస్థితి కాదు. కాబట్టి అందరూ కూడా ఈ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు, ప్రధాన గ్రహమైనటువంటి రవి, ఇంకా విశేషమైనటువంటి గురుడు ఈ గ్రహ సంచారాలన్నీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నెల అంతా కూడా. అంతేకాకుండా శుక్రుడి యొక్క సంచారం కూడా అంటే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో, తరువాత నవమ స్థానం అంటే 8వ స్థానంలో 9వ స్థానంలో కూడా శుక్ర సంచారం ఉంది ఈ నెల. కాబట్టి ఈ స్థానాలు రెండూ కూడా శుక్రుడికి శుభ స్థానాలు కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి సౌఖ్యం, ఆర్థికపరమైనటువంటి కొంత వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా వివాహ ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం. ఈ రకంగా ఈ మాసమంతా కూడా శుక్రగ్రహం యొక్క ఆనుకూల్యత వల్ల
విశేషమైనటువంటి ఫలితాలు కూడా పొందేటటువంటి అవకాశం ఉంది. పుణ్యకార్యాచరణ కూడా చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అంటే ఉన్నత విద్యలు చదివేటటువంటి వారికి అంటే డిగ్రీ స్థాయి వారికి అందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి గ్రహ సంచారం అంతా కూడా ఈ మేషరాశి వారికి మనం చూడవచ్చు. విదేశ సంబంధమైనటువంటి విషయాలలో కూడా కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి. వాగ్విద్యలు అంటే లలిత కళలు కానివ్వండి, సంగీతం మొదలైనటువంటి పరిస్థితులు కానివ్వండి, ఈ రకమైనటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్రయత్నాలు ఏదైనా సంగీత సాధన చేసేటటువంటి ప్రయత్నాలు ప్రారంభం చేయడం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే ఏలినాటి శని అని ముందుగా చెప్పుకున్నాం కాబట్టి వాటి యొక్క ప్రభావం ఉండకుండా ఉండడానికి ఆంజనేయ స్వామి సంబంధమైనటువంటి అంటే శనివారం రోజు ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి దర్శనాలు కానీ ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి అర్చనలు కానీ చేయించడం చాలా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటి అంటే వీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, అవకాశం ఉన్నప్పుడు ఈశ్వర దర్శనాలు కూడా చేసుకోవడం ద్వారా ఈ మిశ్రమమైన ఫలితాల నుంచి అధిగమించి ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితిని కల్పించుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ ధార్మికమైనటువంటి మార్గంలో వెళ్ళడం ద్వారానే మనకు ఇట్లాంటి విషయాల నుంచి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కగా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ అందరూ కూడా సుఖంగా ఉండాలని శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం ఈ డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి వారికి ఈ రాశికి అధిపతైనటువంటి శుక్రుడు 21వ తేదీ వరకు కూడా వేధస్థానంలో ఉంటున్నాడు. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. రుణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా చేసేటటువంటి పనులలో చెడ్డ పేరు రాకుండా ఉండేటటువంటి ప్రయత్నం అంటే మంచి పనులు చేసేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఇబ్బందులు రాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి 7వ తేదీ డిసెంబర్ 7వ తేదీన గురు సంచారం 3వ స్థానం నుంచి 2వ స్థానంలోకి వస్తుంది. కాబట్టి అది ఆర్థికంగా కానీ కుటుంబపరంగా కానీ ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నవమ రాజ్యాధిపతైనటువంటి శని అంటే ఉద్యోగ స్థానానికి సంబంధించినటువంటి అధిపతైనటువంటి శని లాభస్థానంలో ఉండడం చాలా విశేషమైనటువంటి ఫలితం. శుభస్థానంలో ఉన్నాడు. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి అంటే ప్రమోషన్స్ వాటికి సంబంధించినటువంటి విషయంలో అవకాశాలు ఉంటాయి. ఇంకా ఈ నెల 16వ తేదీ వరకు కూడా రవి షష్ఠ స్థానంలో రవి సప్తమ స్థానంలో ఉండడం అది మధ్యమమైనటువంటి ఫలితం. ఇంకా ఈ సప్తమ స్థానంలో 16వ తేదీ 21వ తేదీ వరకు కూడా 4 గ్రహాల యొక్క సంచారం ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇంకా ఏంటి అంటే సామాజికపరమైనటువంటి సంబంధాల విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. ప్రధానంగా వీళ్ళు భాగస్వామ్య విషయంలో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా
ఆలోచించి అడుగు వేస్తే చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రం అంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి కుజుడు సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం ఉంటుంది కాబట్టి అవి రెండూ కూడా వేదస్థానాలేమి కావు కాబట్టి మధ్యమైనటువంటి ఫలితాలు అంటే విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నం చేసేవారికి మధ్యమైన ఫలితాలు. ఇంకా చెప్పాలి అంటే చదువుకునేటటువంటి వారికి ఈ రాశి వారికి ఈ విద్యాస్థానంలో స్థానాధిపతి అయినటువంటి రవి 16వ తేదీన ధనుస్సంక్రమణం జరుగుతుంది. ఈ రెండు కూడా అంటే వృశ్చిక రాశిలో ధనుస్సు రాశిలో రవి సంచారం రెండూ కూడా ఈ వృషభ రాశి వారికి మధ్యమైనటువంటి ఫలితమే తప్ప అంత ఉన్నతమైనటువంటి స్థితి కాదు. కాబట్టి విద్యార్థులందరూ కూడా కాస్త శ్రమతో కాస్త కష్టపడి చదువుకుంటే తప్ప కొన్ని విషయాలు అధిగమించేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రంతో పాటుగా ఆదిత్య హృదయం పారాయణ కూడా చేయడం అవసరం. ఈ రకంగా వీరు చేసేటటువంటి పనులలో ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం చెప్పాం కాబట్టి తరువాత అనుకూలమైనటువంటి స్థితి 21వ తేదీ నుంచి ఉంటుంది. శుక్రుడు శుభస్థానంలోకి సంచారం జరిగేటటువంటి పరిస్థితి 21వ తేదీ నుంచి ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునేప్పుడు 21వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకోవడం ద్వారా పెద్దగా శత్రు భయం లేకుండా రుణ భయం లేకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ రాశివారు ఈ మాసమంతా కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలని అందరికీ ఆశీర్వదిస్తూ స్వస్తి.